ఇవాళైతే మనం మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై అయితే చేసుకుందాం. వచ్చేయండి, ఎంతో టేస్ట్గా ఉంటుంది. దీనికోసం అయితే నేను బీన్స్, క్యారెట్, ఆలు, క్యాబేజ్ అన్నీ సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని పోపు వేసుకొని కరివేపాకు, ఆనియన్స్, పసుపు, ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకొని మిక్స్ చేసుకున్నాను. తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్, క్యారెట్, ఆలు వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గపెట్టుకోవాలి. ఇలా 5 మినిట్స్ మగ్గపెట్టుకున్న తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి. కొంచెం కూడా వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత అన్నీ సాఫ్ట్గా అయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, మనకి టేస్టీ అయిన మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇది అన్నం, చపాతీ అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.